జనవరి 30-31 తారీఖు వరకు అందరికి చూపిస్తారు. నీ వాగ్దానం ఏంది, నీ వాగ్దానం ఏంది, నీ వాగ్దానం ఏంది? ఇదిగో నా వాగ్దానం, నా వాగ్దానం. వాగ్దానం నెరవేర్చేటటువంటి దేవుడు, అది నిజమే. వాగ్దానాన్ని నెరవేర్చడానికే నీకు వాగ్దానాన్ని ఇస్తాడు దేవుడు. కానీ రాజు ఉన్నంత కాలం నీ మీద పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజు చనిపోయేటంత వరకు he cannot respond your prayers. ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం అనుకుని నువ్వు తీసుకుంటున్నటువంటి ఏ విషయమైనా నీ జీవితంలో ఫలింపులోనికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే you are belongs to another kingdom. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సేమ్ ఈ రకంగానే ఒక ప్రవక్తకు బాగా ఏమంటే ఎవరున్నారా పోయేవాళ్ళు సేవ కొరకు వెళ్ళాలని బాగా తహతహలాడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఎవ్వరు పోకపోతే నేనున్నాను ప్రభువా, వీళ్ళెవ్వరు పోవట్లేదు, ఎవరు దేవుని మాట వినట్లేదు, అసలు ఆయన్నే భయంకరమైనటువంటి పరిశుద్ధుడిలాగా మాట్లాడుతున్నాడు. ఐజయా చాప్టర్ 6 తీయండి. ఐజయా చాప్టర్ 6 verse 1. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన తరువాత అప్పుడు ఆయన చూస్తున్నాడు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చాలండి, చాలు. ఈయన ప్రభువుని చూడకన్నా ముందు చాలా స్పీడ్గా 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్తే యెషయా ఎవరు కనబడితే వాళ్ళని తిడుతున్నాడు. పరిచర్య చేయాలనయా, అసలు దేవుని కొరకు పరిగెత్తాలనయా, అది ఇది అంటున్నాడు. రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత అప్పుడు ఈయన దేవుడిని చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడు తెలుసా? ఛీ, నా పెదవులు ఎంత దరిద్రమైన అర్థం ఒకసారి. అయ్యో నేను అపవిత్రమైన. ఇంతకంటే ముందు ఏమైంది? ఎవరు వెళ్ళకపోతే నేనున్నానయ్యా సేవ కొరకు, నేను సేవ చేస్తానయ్యా, నేను అది చేస్తాను, ఇది చేస్తాను. యు సీ, యెషయా అనేటటువంటి ఈ ప్రవక్త ఏ రాజు కింద ఉన్నాడు చెప్పండి? అక్కడే ఉంది కదా. ఉజ్జియా రాజు చనిపోయేటంత వరకు దేవుని చూడలేకపోయాడు. నేను ప్రభు కొరకు పరిగెత్తుతాను అనుకున్నాడు, ప్రభు కొరకు ఏదో చేస్తాను అనుకున్నాడు. అందరినీ తిడుతూ ఉన్నాడు స్టార్టింగ్ నుంచి, నువ్వు పోవాలి, నువ్వు పోకపోతే నేను వెళ్తాను. ఎంతో ఉజ్జియా. ఒక టైం వచ్చింది, ఆయన మీద పరిపాలన చేస్తున్న రాజు చనిపోయాడు. ఎవరి మీద పరిపాలన చేస్తున్నాడు? యెషయా ప్రవక్త మీద పని చేస్తున్నటువంటి రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి చూసిన వెంటనే హూసి యెషయా ప్రవక్తలలో పెద్ద ప్రవక్త బైబిల్ గ్రంథంలో. అప్పటి వరకు దేవుణ్ణి చూడలేదు. చూడకన్నా ముందు చాలా ఆవేశంతో మాట్లాడాడు. చూసిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? అమ్మ ప్రభో, నేను ఎంత అపవిత్రమైన పెదవులు గెలవాడను, నిజంగా అసలు నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాను అంటున్నాడు. యు సీ మై డియర్ ఫ్రెండ్స్, ఒక రాజు ఉంటాడు మన మీద పరిపాలన చేసే ఒక రాజు ఉంటాడు. మేబీ ఆ గర్వం అనేటటువంటి రాజు మన మీద పరిపాలన చేయవచ్చు. ఏ రాజు చెప్పాలన్నారు? ఏ రాజు అండి? గర్వం అని చెప్పాలి. నోటితో చెప్తే ఏమవుతుందండి? మన లోపల లేదు, అది పక్క సంఘానికి వేరే వాళ్ళ గురించి. కానీ మనం కొంచెం విషయం మాట్లాడుకుందామని సరదాగా, మన దగ్గర లేదు గర్వం, అది లేదు. మనం చాలా మంచి వాళ్ళు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం గర్వం అనే రాజు పరిపాలన చేసినంత కాలం నువ్వు ఏ వాగ్దానాలను కాదు, ఎంతమంది జుట్టు ఊడిపోయేటట్టుగా అందరి దైవజనులు చేతులు పెట్టి ప్రార్థన చేసిన నీకున్న దరిద్రం తొలగకపోవడానికి గల కారణం ఏంటంటే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు.
నేనే గర్వం, అహంకారం, నేనే అహంకారం. నీ మీద పరిపాలన చేస్తున్నటువంటి రాజు చనిపోయిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటావు. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అది నీ జీవితంలో అలవర్చుకుంటావు. ప్రతి వాగ్దానాన్ని నువ్వు అనుభవిస్తావు, ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. నిజం చెప్పాలా, నిజం చెప్పాలా, క్రైస్తవ్యంలోనికి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఆశీర్వదించబడకపోవడం అన్నిటికంటే పెద్ద దరిద్రం అని. ఎందుకంటే నువ్వు పేదరికంలో పుట్టావు, దానికి నో ప్రాబ్లం. నువ్వు పేదరికంతో చనిపోతున్నావు చూసావా, అది అన్నిటికంటే దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే దేవుడు దీవించువాడని నీకు తెలుసు, దేవుడు నిన్ను అభివృద్ధి పరచువాడని తెలుసు. అబ్రహాంతో ఏం వాగ్దానం చేశాడు, ఏం వాగ్దానం చేశాడు? నువ్వు నన్ను నమ్మితే నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడా? ఏమన్నాడని చెప్పండి, ఏమన్నాడు? దేశాన్ని ఇస్తానన్నాడు. ఏమన్నాడు? చెప్పండి గట్టిగా, ఏమి ఇస్తానన్నాడు? ఇస్తానన్నా లేదా? డాక్టర్ పాల్ ఎంగిచో తెలుసా? ఎంతమంది తెలుసు డాక్టర్ పాల్ ఎంగిచో? ప్రపంచ క్రైస్తవ సమాజానికి ఆయన కంటే పెద్ద సంఘం ఎవరికి లేదు. బెన్నిన్ గారికి లేదు, టీబీ జాషువా గారికి లేదు, బట్ ఏంజల్ గారికి లేదు, ఆల్ఫ్ లుకావ్ గారికి లేదు, షెపర్డ్ బుషిరికి లేదు. ఎవరికి అంత పెద్ద సంఘం లేదు. పాల్ ఎంగిచో మొత్తము దేశం, ఆయన గురుగుడు కొడుతున్నారు, లేపండి జరు. అతి పెద్ద సంఘం ప్రపంచ దేశంలోనే, అతి పెద్ద సంఘం పాల్ ఎంగిచో. ఎవరైనా ప్రధాని కావాలంటే పాల్ ఎంగిచో చెప్పిన వారి ప్రధాని. పాల్ ఎంగిచో చెప్పినటువంటి మాట వింటేనే ఆ దేశంలో ప్రవేశం. పాల్ ఎంగిచో ఏది చెప్తే అదే ఆ దేశానికి. ఇప్పటికీ దేవుడు నువ్వు అడిగితే నీకు దేశాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పాల్ ఎంగిచో అనే వ్యక్తి చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు. అబ్రహాం గురించి చెప్తే ఎప్పటిదో అబ్రహాంని చెప్తున్నారు అందరు అనుకుంటున్నావు అని, అందుకొరకే పాల్ ఎంగిచోను నీ ముందు ఉంచాను. చూడు ప్రియదేవుని బిడ్డ, జాగ్రత్తగా గమనిస్తాం. దేవుడు ఇచ్చేవాడు, దేవుడు దీవించేవాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరిచేవాడు. దేవుడు నువ్వు అడిగితే, నువ్వు డబుల్ బెడ్రూమ్ అడిగితే నీకు 5 బెడ్రూమ్ల ఇల్లు దేవుడు నీకు ఇస్తాడు. కానీ నీ మీద ఒక రాజు పరిపాలన చేసేంత వరకు యు కెనాట్ సీ ద గాడ్. నువ్వు దేవుడిని చూడడం కాదు కదా, దేవుని యొక్క దూతల్ని కూడా చూడలేవు. దేవుని చూసిన తర్వాత నేను సెరేబులను కెరేబులను చూశాను అంటున్నాను ప్రవక్త యెషయా. యు సీ, ఇశ్రాయేలు ప్రజలు విస్తరించిపోయారు ఐగుప్తులు. ఇశ్రాయేల్ ప్రజలు భయంకరమైనటువంటి బాధలో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరండి? దేవుని ప్రజలు కాదంటారా? దేవుడు ప్రత్యేకపరిచినటువంటి జనాంగం కాదంటారా? ఇప్పుడు ఈ సంఘ సభ్యులందరూ దేవుని ప్రజలు కాదంటారా? మరి సంఘం అంతా ఎందుకు సఫర్ అవుతుంది? సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎందుకు పేదరికాన్ని అనుభవించాలి? ఎందుకు నిట్టూర్పులు వీడుస్తూ భయంకరమైనటువంటి ప్రార్థనలు ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటారు? వి ఫాలో అనదర్ కింగ్. మనము వేరే ఒక రాజును కలిగి ఉన్నాం. అందును బట్టి మనకు నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అనే రాజు చేతిలో మనం లేము. అందును బట్టి మనం చేసే ప్రార్థన దేవుని ఎందుకు చేరట్లేదు. వారు భయంకరమైన నిట్టూర్పులు అంటే ఏంటంటే, నిట్టూర్పులు అంటే ఎవ్వరు ఆపిన ఆగనటువంటి కన్నీరు వస్తూనే ఉంటాయి చూసారా, దాన్ని నిట్టూర్పులు అంటారు. నువ్వు ఏడవలేవు అట్లా, నీతోటి కాని పని. వారు అంత భయంకరంగా ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు చూడడానికి కనుక అప్పుడు కూడా చూసేవాడు కాదు, ఆ రాజు చచ్చిపోయాడు కాబట్టి చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమించని తత్వం ఒక రాజు పరిపాలన చేస్తాడు నీ మీద. నీవే ప్రేమించుకోవడం నీకు రాదు కొన్నిసార్లు.
దేవుని ఆజ్ఞలలో ప్రప్రదమైనటువంటి రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని నిన్ను వలె. నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకోవాలో నీకు తెలియదు. ఫస్ట్ నిన్ను వలె అంటే నీది నువ్వు ఎట్లా నిన్ను ప్రేమించుకోవాలో తెలియదు. నీది నువ్వుగా ఎట్లా ప్రేమించుకోవాలో నీకు తెలియదు. నువ్వు ఎట్లా బ్రతకాలో నీకు అర్థం కావట్లేదు. ఏదైతే ఏముందిలే, అందరితో నేను కూడా ఉన్నాను కదా, అందరితో నేను కూడా అట్లా. అందరితోటి ఉండడానికి కాదు నీ దేవుడు నేను ఎన్నుకున్నాను. అందరితో కలిసి బ్రతకడానికి కాదు, అందరి జీవితాల వలె ఉండడానికి కాదు నీ దేవుడు నేను ఎన్నుకుని ప్రత్యేకపరిచి నీ కొరకు ప్రాణం పెట్టింది అందరిలాగా బ్రతకడానికి కాదు. యు ఆర్ సపరేటెడ్, యు ఆర్ అనాయింటెడ్, యు ఆర్ వెరీ ప్రీసియస్. నువ్వు చాలా అద్భుతమైనటువంటి దేవుని బిడ్డవు. దేవుని బిడ్డగా చెప్పబడుతున్నటువంటి నీవు దీవించబడుదువు గాక. ఆమేన్. నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువు గాక. ఆమేన్. హల్లెలూయా. ఏదో కొంచెం ఇంత తెలిసిందో లేదో మొత్తం తెలుసు. అయ్యగారికి ఏం తెలుసు అనుకుంటున్నాను. ఏదో అక్కడికి అన్ని ఏదో చెప్తాను. నాకు తెలుసా అయ్యగారికి గర్వం. నాన్న రెఫరెన్స్ ఆయన తెలుసా గర్వం. నా లెక్క పాటలు పాడతారా ఎవరన్నా చర్చిలో? నా లెక్క ఎవరన్నా కొడతారా చర్చిలో? నాలాంటి శారీ ఎవరన్నా కట్టుకొని వస్తారా చర్చిలో? నాకున్నది నగలు ఎవరికి ఉన్నాయని కదా చర్చిలో. గర్వం 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 అవన్నీ లోపల పెట్టుకొని ప్రభు ప్రభు అంటే ఆయన వింటాడా? వింటాడా? వింటాడా అండి? చెప్పండి. నోళ్ళు తెరవడం కోసం వింటాడా? అంత లోపల అంతా ఒక రాజు తయారు చేసుకున్నాం. ఒకరంటే నచ్చదు, ఒకరంటే గిట్టదు. ఆమె కొంచెం ఆత్మీయంగా ఎదుగుతుందంటే అంత ఉట్టిదేలే, ఏదో వేరే వాళ్ళ గురించే ఎప్పుడు. అవును, ప్రభు ఆమెను పట్టుకుంటున్నాడు కావచ్చు, ఆమె ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు ఆమెకు నూతనమైన అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. అట్లా కాదు, అంత అంత ఏదో చేస్తా ఉంటాడు. చీఫ్గా తీసిపాడాడు, ఎవరినైనా చీఫ్గా తీసిపాడాడు. రాజు పరిపాలన చేస్తున్నాడు. రాజు ఏం చేస్తున్నాడు? ఆ రాజు చచ్చేటంత వరకు దేవుని ప్రార్థనను విన్నాడు. 430 సంవత్సరాలు అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మనిషి బాగా బ్రతికే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడండి? లేదు, మళ్ళీ మీరు అట్లా అన్నారు. కనీసం 70, కనీసం 430లో ఒకసారి చూడండి ఎన్ని తరాలు మారిపోయాయంటే. అప్పుడు కొంచెం ఇంకా 100-200 సంవత్సరాలు, 100, 120, 130 బ్రతికేటటువంటి సమయం అది. ఒక 4 జనరేషన్స్ పోయే ఉంటాయి కదా. అప్పటి వరకు దేవుని కనికరం వారి మీదకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఐగుప్తు రాజు బానిసత్వంలో వీరున్నారు కాబట్టి. నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ? ఏ పాపపు బానిసత్వంలో ఉన్నావు? ఏ ఆలోచనలు కలిగి జీవిస్తున్నావు? ఏ రకమైనటువంటి అవగాహన నిన్ను బలహీనపరుస్తుందో తెలియదు. ఏ అవగాహన లోపం వల్ల దేవునిలో ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, ఆత్మీయతలో ఎదగకుండా, ఎదిగిన ఆత్మీయతను కాపాడుకోకుండా, లోకము ఆకర్షణీయంగా కనిపించినటువంటి ప్రతి దాని వెనకాల పరిగెత్తుతూ ఒక రాజును తయారు చేసుకుంటున్నావేమో. బీ కేర్ఫుల్. వాగ్దానం, ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు ఈ సంవత్సరం? అందరు తీసుకుంటారు కదా. పోయిన సంవత్సరం వాగ్దానం ఎవరికైనా గుర్తుంటే 500 రూపీస్ ఇస్తా గిఫ్ట్. చెప్పాలా? బైబిల్ చూడద్దు, తీయద్దు, చిట్టి తీయద్దు. ఈ కొట్లో ధాన్యం సమృద్ధిగా ఉండదు అట్లా ఎట్లుంటుందా? అట్లా వాక్యం ఉంటుంది ఇక్కడ. రెఫరెన్స్ చెప్పు. తీయద్దు అంటున్నాం కదా, బైబిల్ తీయద్దు. పోయిన సంవత్సరం
ముందును గాక అంటాడు ఆయన, ఇస్తానంటాడు కానీ అంటే ఆయన ప్రార్థన చేస్తాడు నీ కొరకు ఉండును గాక అంటే. ఉందా మరి ధాన్యం ఉందా కోట్లలో? ఉంది. సంవత్సరం అంతా ఉంది. సంవత్సరం అంతా కాదా. అబ్రహాం అనేటటువంటి వ్యక్తికి 318 పనివారు. ఎంతమంది? 318 పనివారు. 318కి మ్యారేజెస్ అయ్యాయి, వారికి పిల్లలు ఉన్నారు. వారందరికీ ప్రతిరోజు భోజనం పెట్టేది ఎవరు తెలుసా? అబ్రహాం. వారందరి కొరకు డేరాలు కట్టించి వారందరినీ చూసుకునేటటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? అబ్రహాం. అది కోట్లలో ధాన్యం ఉండడం అంటే. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే. దేవుడు ఆశీర్వదిస్తే అట్లుంటది. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికైనా పని వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి? కోట్లలో ధాన్యం ఉన్నవారు మీరు ఉన్నారా? మీకు ఆయనకు 318 ఉన్నారు పనివారు. మనమే వేరేటోడి దగ్గర పోయి జీతం చేస్తుంటే, మనమే వేరేటోడి దగ్గర పోయి జాబ్కి అప్లై చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఆయన దీవెనలు పొందుకుంటే యు ఆర్ ద గవర్నర్, యు ఆర్ ద గవర్నమెంట్. ఆయన ఆశీర్వాదం నిన్నే ఒక సంస్థగా నిర్మిస్తాడు, నిన్నే ఒక గవర్నమెంట్ గా చేస్తాడు. దట్ ఈస్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్. కోట్లలో ధాన్యం అంటే 2-3 సంచులు ఆయన ఇంట్లో ఉండుంటే అదే కోట్లలో ధాన్యం, కోట్లలో ధాన్యం. అది కాదండి కోట్లలో ధాన్యం అంటే. ప్రతి సండే మా చర్చ్లో చికెన్ తోటి భోజనం పెడతామండి. ఓకే, ప్రతి నెల మా చర్చ్ రెంట్ ₹1,00,000 కడతాను. నా దగ్గర కనీసం ఒక 6 పని వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూసి ఎరిగినప్పుడు అవునయ్య నాకు కోట్లలో ధాన్యం ఉందని చెప్పుకోవడానికి వీలుంటుంది. చూడు ప్రియదేవుని బిడ్డ, నీ మీదేదో బురద చల్లి వెళ్ళడానికి నేను రాలేదు. నువ్వేదో బాగా పాపంలో కూరుకుపోయావని ఈ మాటలు చెప్పట్లేదు. ఆయన దీవించే దేవుడని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె ఏం లేదు, ఒకటే ఒకటి నిన్ను నీవుగా తగ్గించుకొని ప్రభు దగ్గరికి నిన్ను నీవుగా వెళ్తే ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ఎంతమందికి చేయవచ్చు? ఇక్కడ ప్రార్థన ఎంతమందికి చేయవచ్చు? ఇప్పుడేం చేపియను లేదు, ఇప్పుడు నేను అస్సలు చేయను. ఎంతమందికి చేయడం వచ్చు ప్రార్థన? ఏమనండి, కనీసం చేయను చూపించండి. నేను ఏమన్నాను? సొంతగా ఎవరన్నా ప్రార్థన నేర్చుకున్న చాలు. సొంతగా ప్రార్థన నేర్చుకున్న వారు ఎవరైనా ఉన్నారు? అన్ని కాపీ పేస్ట్లే. మహోన్నతుడవగు తండ్రి అని ఆమె ప్రార్థన చేసింది అనుకో, ఈయన వింటాడు వెంటనే. ఆమె ఎట్లా అన్నది? మహోన్నతుడవైన తండ్రి. ఆమె అన్నది నువ్వు విన్నావు, నువ్వు కూడా అదే కాపీ పేస్ట్. చూడు ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఎదగాలి. ఆత్మీయతలో నువ్వు ఎదగాలి. ఆత్మీయతలో నువ్వు ఎదిగావు అనడానికి సాదృశ్యం ఏంటో తెలుసా? ఒంటరిగా రావు మందిరానికి, ఒంటరిగా రావు. నీతో పాటు ఒక 4-5 తీసుకొని వస్తావు. ఎదిగినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను. ఒంటరిగా రావు. ఎందుకు నువ్వు ఒంటరిగా రావడానికి గల కారణం ఏంటో తెలుసా? నీకే రాజు పరిపాలన వల్ల భయంకరమైనటువంటి సమస్యలు ఉన్నావు. దీంట్లో నుంచి బయటపడలేక భయంకరంగా ఏడుస్తున్నావు. నా ఏడుపు అంత వాళ్ళు విని అనవసరంగా వాళ్ళు దేవునిలోనికి రాకుండా ఉంటారు. దిస్ ఈజ్ యువర్ బేసిక్ నాలెడ్జ్. చూడు ప్రియదేవుని బిడ్డ, దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని 430 సంవత్సరాల వరకు జ్ఞాపకం చేసుకోకపోవడానికి గల కారణం ఏంటంటారు? ఇది ఒకటే కారణం. ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు.
మనదంటూ మనకే బ్రతుకు. వాక్యం ఏమన్నా చెప్పని, పాస్టర్ గారు ఎన్ని మాటలన్నా చెప్పని, అమ్మా జర టైంకి రండి అమ్మా జర రండమ్మా, ఆన్లైన్ ప్రేయర్ ఈరోజు, అమ్మా జర రండి, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉందమ్మా, అందరు రండి కూడుకుందాం. చెప్తాం బాగా చెప్తారు, మనకు ఎన్ని పనులు ఉంటాయి. ఒక రాజు తయారైపోయాడు. అమ్మా స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేయాలమ్మా, స్త్రీల కూటం ఇప్పుడు నడవట్లేదమ్మా, చిన్నపిల్లల పరిచర్య నడవట్లేదమ్మా, ఎవరన్నా మన దాంట్లో నుంచి కొంచెం పిల్లలందరి గురించి ప్రోత్సాహకరంగా సంఘంలో నుంచి ఎవరన్నా లేవాలమ్మా. పనులు లేవని, మనకు జాబ్స్ లేవమ్మా, ఇవన్నీ ఏదో చర్చ్ గురించి మనకేందుకు. ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు అంతే. నువ్వేమనుకుంటున్నావు అంటే దేవుడు ఎంత కనికర సంపన్నుడు. దేవుడు నిజంగా అవును కనికర సంపన్నుడే, కానీ నువ్వు ఫాలో అయ్యేదంతా ఈ లోక సంబంధమైనటువంటి రాజును ఫాలో అవుతున్నప్పుడు ఆయన అనవసరంగా నేను దామని నీకు దీవిస్తాను, దామని నేను ఇక నిన్ను అభిషేకిస్తాను, దామని నీకేదో చేస్తాను. నో, ఎందుకు చేయాలి? ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన నీ మీద వేరే రాజు ఉన్నప్పుడు నువ్వు ఆయన చూడడం కష్టం, ఆయన ఇచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడం కష్టం. హల్లెలూయా. కొంచెం బాధ ఉంది కదా, కొంచెం బాధ ఉంది కదా. బాధపడ్డా నో ప్రాబ్లం, బాధపడ్డా నో ప్రాబ్లం. నువ్వు ఈ ఆత్మీయ మెలకువలో ఒకవేళ నేర్చుకుంటే నువ్వు అభివృద్ధి పరచబడగలుగుతావు. నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడడానికే ఈ కఠినమైనటువంటి మాటలు తప్ప నువ్వు నిజంగా ఉద్దేశపూర్వకంగా నేను బాధపరచాలనేటటువంటి ఉద్దేశం నాకు లేదు. నేను ఇట్లాగే నిల్చొని నీకు నిద్ర రాకుండా ప్రొద్దుట మార్నింగ్ 8 o'clock వరకు నేను బోధించగలుగుతాను, ఇదే రెఫరెన్స్ మీద, ఈ మాటలు కాదు. 15 days అవుతుంది భోజనం చేయక. ఓకే, ఇప్పటికి నేను ఒక 4 kilometers నాతో ఎవరు వచ్చినా వాళ్ళతో నేను వాకింగ్ వెళ్ళి వస్తాను. హౌ ఐ గెట్ పవర్? శరీరకంగా కూడా నాకు దేవుడు బలాన్ని ఎట్లిచ్చాడు అనుకుంటున్నాను? ఐ బిలీవ్ మై కింగ్. నేను నమ్మేది నా రాజును నమ్ముతాను. నా మీద పరిపాలన చేసేటటువంటి అహంకారాన్ని, గర్వాన్ని రాజుగా నేను తొలగించేశాను. ఇప్పుడు అయ్యగారు వాళ్ళ ఫాదర్ యోహాన్ అయ్యగారు అక్కడ ఉన్నారు. నేను వారి ఎదుట మోకరించి వారి 2 చేతులను తీసుకొని నా మీద పెట్టుకున్నాను. ఈజ్ అ వెరీ మోస్ట్ సీనియర్ పాస్టర్. ఆయనకి సులుంగి కట్టుకున్నాడు, ధోతి కట్టుకున్నాడు. ఆయనే నా గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఆయనే ప్రార్థన చేస్తాడు, ఆయనే నన్ను దీవిస్తాడు. నో, రాజును ఒకసారి తీసి పడేసే. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన దైవజనుడు. వేరే వాళ్ళు గుర్తించట్లేదా? నో ప్రాబ్లం. నా దృష్టికి ఆయన దైవజనుడు. విధేయత చూపించి చూడు ఒకసారి. నేను నమ్ముతున్నాను, ఆయన దీవిస్తే నేను దీవించబడతాను. అందుకొరకే మోకరించి ప్రార్థన చేస్తున్నాను. చూడు ప్రియదేవుడిగా, మన జీవితంలో దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేటటువంటిది అదే. నువ్వెన్ని ఏడుపులు ఏడ్చినా, నువ్వెన్ని నిట్టూర్పులు విడిచినా సంవత్సరంలో ఇంకా పెరుగుతూనే ఉంటాయి. 430 సంవత్సరాలు అంటే నాట్ ఏ జోక్. సంవత్సరాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. రాజును ఒకసారి తొలగించుకున్నావు అనుకో, ఆ రాజు లేకుండా ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్ గా అమ్మమ్మమ్మమ్మ అప్పుడు నిజమైన ప్రార్థన వస్తుంది. అబ్బా అపవిత్రమైన పేదవులయ్యా. యెషయా ఏమంటున్నాడు? అపవిత్రమైన పేదవులయ్యా, చిచ్చి నేను చాలా పొరపాటు చేశాను, నేనేదో నీతిమంతులు అనుకున్నా, నిజంగా అసలు చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాను, చాలా దూరంగా బ్రతికానని. నిజమైనటువంటి ప్రార్థన అట్లా వస్తుంది, కాపీ పేస్ట్ కాదు. అప్పుడు ఇప్పుడు అన్ని కాపీ పేస్ట్లే. ఇంకా కొత్తగా వచ్చిన దైవజనుడు ఎట్లా ప్రార్థన చేసిండు. రైట్. సర్వాధికారి అయిన దేవా, సేమ్ అదే టోన్లో అదే స్టైల్లో ప్రాక్టీస్ చేస్తావు మనసు లోపల.
నిజమైన ప్రార్థన వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా యెషయా ఎట్లా ప్రార్థన చేశాడో అదే ప్రార్థన నీ నోట్లో నుంచి వస్తుంది. కాపీ పేస్ట్ ఉండవు. కాపీ పేస్ట్ అంటే తెలుసు కదా, ఏంటండి కాపీ పేస్ట్ అంటే ఏంటి? వారు చెప్పేది విని మళ్ళీ సేమ్ అదే రీతిగా. నో నో అట్లా కాదు. అందుకే నీ ఆత్మీయ జీవితంలో నీకంటూ ఒక ఆత్మీయ మెలకువ లేనంత కాలం నువ్వు యేసుక్రీస్తు ప్రభుని రోల్ మోడల్ గా చేసుకోవడం కష్టం. ఆయన రాజులకు రాజు, ఈజ్ ద కింగ్. నీవు నిజంగా సూపర్ న్యాచురల్ లైఫ్ ఒకవేళ బ్రతకాలంటే ఆ రాజును ధరించుకొని బ్రతుకు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజు డిఫరెంట్, ఆ రాజు డిఫరెంట్, టోటల్ డిఫరెంట్. ఏంటి ఆయనకున్నటువంటి ప్రత్యేకత? పశువుల పాకలు పుడతానంటాడు. అదెందుకు? నన్ను నమ్మినటువంటి వారు పశువుల పాకలలో జీవించద్దని. నువ్వెందుకు పేదరికాన్ని అనుభవిస్తావు? రాజు కదా, పేదరికాన్ని అనుభవిస్తావేంటి? నన్ను నమ్మినటువంటి వారు పేదవారిగా ఉండొద్దని. అదేంటి? నువ్వెందుకు దెబ్బల్ని పొందుతావు? నేను పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత కలగాలి. ఎందుకు? నువ్వెందుకు రక్తం కారుస్తావు? నా పవిత్రమైనటువంటి రక్తం ద్వారా ప్రతి పాపం కడగబడడానికి. హీస్ ద కింగ్. నమ్మితే చప్పట్లు కొట్టు ఒకసారి. హీస్ ద రియల్ కింగ్. ఆ రాజుని కలిగి ఉండాలి. ఆ రాజుని నువ్వు ధరించుకొని ఉన్నట్లయితే నువ్వు ఊరికే కొన్ని గంటల పాటు ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ అవునయ్య, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద మై బాస్. నా ఇంటికి, నా సంఘానికి, నా పరిచర్యకు యు ఆర్ ద బాస్. మరి బాస్ అనుకోకపోతే మరి ఏమనుకుంటున్నాము? ఆ బాసును పక్కకు పెడుతున్నావు, ఆ కింగ్ని పక్కన పెట్టేస్తున్నావు. నీదొక కొత్త బాస్ ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట నెత్తి మీద. అసలు నేను ప్రార్థన చేస్తే వాళ్ళకొకరికి బాగైంది. నేను ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం చూపించాడు, ఆ దర్శనం వారికి చెప్పాను. సాతానుడు నిన్ను స్ట్రక్ చేయడానికి నీ ద్వారా కొన్ని అద్భుతాలు చేపిస్తాడు వాడు. సాతానుడు నిన్ను స్ట్రక్ చేయడానికి, నిన్ను అక్కడితో నీ జీవితాన్ని ఆపివేయడానికి వాడు ఏం చేస్తాడంటే నీతోటి కూడా కొన్ని అద్భుతాలు చేపిస్తాడు. చూసినావా? ప్రార్థన చేయకపోయినా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూసావా? దాంట్లోనే మిగిలి ఉంటాం. నిజంగానే వేరే వాళ్ళ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతారు, కానీ నీ జీవితంలో మార్పు రాకుండా నీ జీవితం అక్కడి స్ట్రక్ అవ్వడానికి గల కారణం ఏంటంటే వాడు నీ ద్వారా ఏదో ఒకటి చిన్నది ఏదో టాబ్లెట్ వేసేసాడు వాడు. దాన్ని బట్టి నీది నువ్వు కానీ రాజుగా ఒకరిని చేసేస్తున్నావు. లూసిఫర్ వాడు ఎందుకు పడద్రోయబడడానికి గల కారణం ఏంటంటే వాడు అనుకున్నాడు ఆ రాజ సింహాసనంలో నేను కూర్చోవాలని అనుకున్నాడు. దట్స్ వాట్. వానికి వచ్చినటువంటి గర్వమే మనుషుల లోపల చాలా భయంకరంగా అదే పరిపాలన చేస్తుంది. ఆ పరిపాలన వల్లనే నిజమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోకుండా ప్రతి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం. ప్రియమైన నీ నిట్టూర్పులు, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధను ఆయన చూస్తాడు. అది నెరవేర్పులోనికి రావాలంటే యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుని పూర్తిగా ఒకసారి నమ్మించడు. ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి వాగ్దానాన్ని ఇచ్చి దాన్ని నెరవేర్చేటటువంటి దేవాతి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన కుడి చేతులు మనం తల మీద పెట్టుకుందాం. అమ్మా దయచేసి దైవజనుడిగా చెప్తున్నాను, తల మీద ఏ రాజు ఉండద్దంటే ఏసే రాజుగా ఒప్పుకుందాం. ఒకసారి అయ్యా నువ్వు రాజుగా ఉండు, నా తల మీద నువ్వు రాజుగా ఉండు. మన కుడి చేతులు మన తల మీద పెట్టుకుందాం. అయ్యా మన కుడి చేతిని తల మీద పెట్టుకుందాం. సినిమాలు, సీరియల్, జబర్దస్తులు, బిగ్ బాస్లు ఇవన్నీ చూస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి దేన్నో రాజుగా చేసుకోవడం వల్ల నా ప్రార్థన నిజంగా చేరకపోవడానికి ఇవన్నీ కారణాలు.
అవునయ్యా, ఈరోజు నీవే నాకు రాజుగా ఉన్నావు. ఈరోజు నుంచి నువ్వు నాకు రాజుగా ఉన్నాయా. ఈ లోకంలో ఉన్నటువంటి ఏది నా మీద పరిపాలన చేయడానికి వీల్లేదు. నా తల మీద నా చేయి ఎందుకు పెట్టుకున్నానంటే, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు నమ్మకం ఉందయ్యా. ఇది నీ చేతుగా నా తల మీద పెట్టుకుంటున్నాను. నా మీద నేను రాజును కాదు, నా మీద కూడా నీవే రాజును ఒప్పుకొని ఈ కుడి చేతిని నా తల మీద పెట్టుకున్నానయ్యా. నువ్వు పరిపాలన చేయి ప్రభువా. నేను భయంకరమైనటువంటి స్ట్రగుల్లో ఉండకుండా, నేను నిట్టూర్పులు వేడిస్తూ బ్రతకకుండా, నేను ఏదో ఒక రాజు బంధకంలో ఉండకుండా, నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ సంవత్సరంలో అది నెరవేర్పులోనికి రావడానికి ఇదిగో నన్ను నేను తగ్గించుకొని నా కుడి చేతును నా తల మీద పెట్టుకున్నానయ్యా. నువ్వు దీవిస్తావని నేను నమ్ముచున్నాను, నువ్వు ఆశీర్వదిస్తావని నేను నమ్ముచున్నాను. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానం, గతించిన దినంలో నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం, అవన్నీ కూడా నెరవేర్పులోనికి వస్తాయని నేను నమ్ముతున్నాను. నిజంగా నువ్వు దీవించే దేవుడవే, నిజంగా నువ్వు మా పట్ల కనికర సంపన్నుడు, నీ కనుదృష్టిని మా మీద ఉంచే దేవుడవు, నువ్వు మా పట్ల లక్ష్యం ఉంచే దేవుడవయ్యా. ఇదిగో ఈ రోజు నుంచి మమ్మల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. యేసు క్రీస్తు ప్రభుని నిన్నే రాజుగా మేము ఒప్పుకుంటున్నాం. ఈ రోజు నుంచి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించి బలపరిచి స్థిరపరచున్నాం. యేసు క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఇంతవరకు దేవుని వాక్యం బోధించిన మరి